ఎవరైతే మొట్టమొదటి నుండి భక్తి చేశారో ద్వాపర యుగం నుండి 84 జన్మలు తీసుకున్నారో వారు మీ జ్ఞానాన్ని చాలా ఆసక్తిగా వింటారు. కేవలం సైగల ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. బాబా బిడ్డలుగా కావాల్సి ఉంటే వాళ్ళు సైగలతోనే అర్థం చేసుకుంటారు. తర్వాత ఎవరైతే మొట్టమొదట భక్తి చేస్తున్నారో 84 జన్మలు తీసుకున్నారు వాళ్ళు చాలా ఆసక్తిగా జ్ఞానాన్ని వింటారు. ప్రశ్న: దేవీ దేవతా వంశానికి సమీపమైన ఆత్మలా లేదా దూరంగా ఉండే ఆత్మలా అన్న విషయాన్ని ఎలా గుర్తించగలరు? జవాబు: బాబా అంటున్నారు, దేవతా వంశానికి చెందిన ఆత్మలకు మీ జ్ఞానం విన్న వెంటనే నచ్చుతుంది. వారు తికమక పడరు. ఎంత ఎక్కువగా భక్తి చేస్తే అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. బాబా అంటున్నారు, ఎంత ఎక్కువగా భక్తి చేస్తారో అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. కావున పిల్లలు నాడిని చూసి సేవ చేయాలి. అంటే ఎంతెంత వాళ్ళకి వినే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకొని నాడిని చూసి ప్రయత్నం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే బాగా చెప్పాలి, ఇంట్రెస్ట్ లేదు అంటే తక్కువగా చెప్పి షార్ట్కట్లో పంపించేసేయాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేస్తున్నారు. ఆత్మిక తండ్రి నిరాకారుడు. వారు ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ధారణ కోసం ముఖ్య సారం: ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని మాయ బంధనాల నుండి ముక్తులుగా కావాలి. స్వయాన్ని అకాలమూర్తి అయిన ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేస్తూ పావనంగా అవ్వాలి. సత్యమైన సందేశకులుగా ఈ మార్గదర్శకులుగా ఈ అందరికీ శాంతిధామం మరియు సుఖధామాల దారిని తెలియచేయాలి. ఈ కళ్యాణకారి సంగమ యుగంలో సర్వాత్మల కళ్యాణము చేయాలి. సత్యమైన సందేశకులుగా ఈ మార్గదర్శకులుగా ఈ అందరికీ శాంతిధామము మరియు సుఖధామాల దారిని చూపించాలి. కళ్యాణకారి సంగమ యుగంలో సర్వాత్మల కళ్యాణము చేయాలి. వరదానం: బాబా మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసుకునే సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. బాబా మరియు సేవలో ఉంటే ఏకరస స్థితి ఉంటుంది, ఆకర్షణలేవి ఉండవు. స్లోగన్: నాజూక్ పరిస్థితుల యొక్క పరీక్షల్లో పాస్ అవ్వాలంటే మీ స్వభావంను శక్తిశాలిగా చేసుకోండి. అంతే కదా. ఎంత మనము పరీక్షలు వస్తాయి అంటే మనం అంత శక్తిశాలిగా అయితే